జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయము దేవుడి యొక్క మాటలను శ్రద్ధగా విని ప్రార్థన చేసుకొని కోరికను ముగించుకుందాం. అందరు కొరకమ్మా ఎవరు కొరక డిస్టర్బ్ చేయకుండా కొంత సమయము దేవుడి మాటలు వినవలసిందిగా అందరినీ బ్రతిమలాడుచున్నాను. సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అందరు కొరక సమయం. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. మంచిది. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 96వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. 6, 7 కూడా చదవండమ్మా. 6, 7. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమలు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. దేవుడు ఈ మాట మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చినందుకు ప్రభునామములో శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని సన్నిధిలో పాడుకుంటున్నటువంటి ఈ పాట, ఇది కీర్తన అంటే పాట. ఇది ఒక పాట పాడుతున్నాడు. ఏమని పాట పాడుతున్నాడంటే, యెహోవా మీద క్రొత్త పాట పాడుడి, యెహోవాను గురించి పాడండి, యెహోవాను గురించి స్తుతించండి, యెహోవాను మహిమపరచండి. అసలు ఎందుకు ఆయనను స్తుతించాలి, ఆయనను ఎందుకు మహిమపరచాలి, ఆయనను ఎందుకు ఇలాగ చేయాలి అనేది మనం ఆలోచించాలి. వచ్చి ఏమని చెప్తున్నానండి కిందకు వచ్చిన తర్వాత, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ప్రచురించడం అంటే చెప్పండి, అన్యజనులలో చెప్పండి ఆయనను గురించి, సమస్త జనములలో చెప్పండి. జనముల కుటుంబములారా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటున్నాడు. ఆయనకు మాత్రమే చెల్లించండి అని మళ్ళా అంటున్నాడు. ఎందుకు ఇలా మాట్లాడుతూ ఈ విధంగా దేవుడు చెప్పిస్తూ ఉన్నాడంటే, మనం కొన్ని ఆలోచింపదగినటువంటి కొన్ని విషయాలను ఆలోచించినప్పుడు, ఏ విషయమును కూడా దేవుడు మాట్లాడాడంటే దాని వెనక చాలా పరమార్థం ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశంలోనికి తీసుకొస్తున్నప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యములు చేశాడు, ఎన్నో మహత్కార్యములు చేశాడు. ఆయన చేసిన కార్యములు కొన్ని కాదు, అన్నిని కాదు, కానీ ఎన్నో కార్యములు చేసి వారందరినీ క్షేమముగా నడిపించి తీసుకొని వచ్చి కానానులో ప్రవేశింపచేశాడు. కానానులో ప్రవేశింపచేసిన తర్వాత వాళ్ళందరినీ కొరక ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక విషయాన్ని మనకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాడు. చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తన పితరుల యొద్దకు చేర్చబడిన తరువాత
యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టెను అని రాయబడింది. యెహోవానైనను అంటే దేవుణ్ణైనను ఆయన చేసిన కార్యములనైనను తెలియని తరం పుట్టిందంట. అంటే ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నదంటే బైబిల్, దేవుడు చేసిన కార్యములను ఏం చేయాలంట? తెలియపరచాలి. ఎవరికి చెప్పాలి? సమస్త జనులకు అని రాయబడింది. ఇక్కడ ఒక మాట మనకు అర్థం చేసుకున్నప్పుడు ఏమంటుందంటే, సర్వ భూజనులారా, సర్వలోకములో ఉన్నటువంటి సమస్త జనులకు దేవునిని గురించి వెళ్ళి చెప్పండి అని చెప్తుంది. ఏమని చెప్పమనాలంటే ఆయన చేసిన కార్యములను గురించి చెప్పాలి. ఆయన ఏమి కార్యాలు చేశాడమ్మా? ఆయన చేసిన కార్యాలు చెప్పాలంటే ఏం చేశాడు ఆయన? చెప్పండి, ఆలోచించండి. ఏం చేసి ఉన్నాడు? ఆయన చేసినవి బాగా మనం గమనించి ఆలోచించినప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. 95వ కీర్తన 4వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి అమ్మా. 95వ కీర్తన 4. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవి, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏమని తెలియజేయాలంటే, సమస్త జనులారా, ఈ భూమి ఆకాశమును సముద్రమును సమస్తమును సృజించింది ఆయనే. ఆయన సృజించి ఆయన మనమలని అనుదినము ఏమి చేయుచున్నాడంట? పరిపాలిస్తున్నాడు. మనల్ని పరిపాలించేది ఎవరు? ఇక్కడ అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ వీళ్ళు కానీ మనల్ని పరిపాలిస్తున్నారంటే ఇది కాదని చెప్పడం లేదు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుందంటే, మనము ఆయన పాలించడి ప్రజలము, ఆయన మేపడి గొర్రెలము. ఏమి చేస్తున్నాడంటే, భూమిని సృష్టించాడు, ఆకాశమును సృజించాడు, సముద్రమును నిర్మించాడు, కావలసినటువంటి సమస్తమును తయారు చేసి పెట్టాడు. ఇవన్నీ తయారు చేసిన తరువాత మనుషులకు ఏదైనా కొదువు అవుతుందేమని ఏది కొదువు లేకుండా అన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఈ రోజు నువ్వు భూమిని దున్నిన తర్వాత, విత్తనం వేసిన తర్వాత, ఆకాశం నుంచి వర్షము కురిపించిన తర్వాత, అది నీవో నేను పొద్దుగూకులు దాని దగ్గర కూర్చొని, రాత్రి బగులు దాని దగ్గర కూర్చొని మొలువు అంటే మొలవదు, దానిని మొలిపించువాడు దేవుడే. అది తెలియచేయండి. ఎవరు చేస్తున్నారు ఈ కార్యాలను? ఎలా జరుగుతున్నది? ఇది ఆలోచించడానికి ఊహకు అందటం లేదే, ఇది ఊహించడానికి అందటం లేదే. ఎక్కడి నుంచి జరుగుతుందంటే, దానికి చర్మమును అనుగ్రహించేవాడును నేనే. ఏ దానికి ఏ చర్మం ఇవ్వాలో దానికి ఇచ్చేవాడు నేనే. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఏం రాయబడుతుంది? మీరు విత్తినది ఒట్టి విత్తనమనే విత్తుచున్నావు, కానీ దానిని మొలిపించువాడను నేనే. ఎవరమ్మా? దేవుడే. మనుషులకి కావాల్సినవన్నీ అనుగ్రహించువాడు ఆయనే. మనుషులకు ఏది కూడా తక్కువ చేయలేదు, ఏది కూడా కొరత చేసుకున్నవాడు కాదు. కానీ మనుషులే దేవుడిచ్చినటువంటి ప్రకృతిని, దేవుడిచ్చినటువంటి యొక్క లోకంలో ఉన్నటువంటి సమస్తమును వాళ్ళకు నచ్చినట్టుగా మార్చుకొని ఈ భూమి మీద ఉన్నటువంటి యొక్క ప్రకృతిని పాడు చేసుకుంటున్నాడు. దేవుడే పాడు చేసి, ఇలా దేవుడి ప్రారంభంలో ఇచ్చినప్పుడు, దేవుడి సమస్తమును చేసినప్పుడు అన్ని దేవుడికి ఎలాగనిపించినాయి అంటమ్మా? మంచిది. అన్ని ఆయనకు మంచిగానే ఉన్నవి, ఏది కూడా ఆయనకు చెడ్డగా లేదు, అన్ని బాగానే ఉన్నాయి. ఆదామును తయారు చేసినప్పుడు ఆయన ఏమనుకున్నాడు? ఆదామును చూసినప్పుడు మంచిది అనుకున్నాడు. ఎందుకంటే ఆదాము మంచివాడిగా ఉన్నాడు తయారు చేయబడ్డప్పుడు. ఆదామును నిర్మించినప్పుడు మంచివాడిగానే ఉన్నాడు. కానీ కాలక్రమేణి పరిస్థితులు మారిపోతున్న కొద్దీ, వాని జీవితంలో కొత్త కొత్త తెలివి వస్తున్న కొద్దీ, భూమి మీద వాడు జీవిస్తున్న జీవితం కొద్దీ స్వార్థం పెరిగిపోయింది, అక్రమం పెరిగిపోయింది, అన్యాయం పెరిగిపోయింది, పాపం పండిపోయింది. కొద్దీ మనుషులు దేవుని దృష్టికి చెడ్డ వాళ్ళగా మారిపోయారు.
మనుషులు దేవుడి దృష్టికి చెడిపోయి ఉన్నారు. కానీ దేవుడు తయారు చేసినప్పుడు ఏ మనుషుడు చెడ్డవాడు కాదు. దేవుడు తయారు చేసినప్పుడు మనుషుడు మంచివాడే. కానీ మనుషులలోనికి వచ్చిన ఈ స్వార్థము వాళ్ళని చెడగొట్టేసింది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే, మా బలము వలన, మాకున్నటువంటి అధికారం వలన, మాకున్నటువంటి సమస్తముల వలన మేమే వీటన్నిటిని చేసుకొనుచున్నామని వాళ్ళు విర్రవేగకుండా ఉండినట్లు వాళ్ళకి మీరు వెళ్ళి ఈ సమాచారం తెలియచేయండి. ఏ సమాచారం తెలియచేయమంటున్నాడంటే, మీరు అనుభవిస్తున్నది ఏది కూడా మీరు తయారు చేసుకున్నది కాదు. మీరు జీవిస్తున్నటువంటి ఈ భూమి మీరు నిర్మించుకున్నది కాదు. మీ కొరకు ఆ పగలు ఎండ రావటానికి, రాత్రి వెన్నెల కావటానికి మీకు అనుగ్రహించినటువంటి ఆ సూర్యుడు చంద్రుడు మీరు తయారు చేసుకున్నది కాదు. అవన్నీ నేను మీకు కావాలని ఆదిలోనే సమస్తమును తయారు చేసి మీకు అప్పగించాను అంటున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు. ఇప్పుడు వివరించాలంటున్నాడు. ఏమి వివరించాలి? ఆయన చేసిన కార్యములను వివరించాలి. భూమి కూడా ఆయన చేతి పనియే, మనుషులను కూడా ఆయన చేతితోనే నిర్మాణం చేసినాడని జరుగుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఇక్కడ మనం బాగా ఆలోచించి గమనించినప్పుడు, యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. ఏ కీర్తన పాడాలయ్యా? ఏం పాడాలంటే, నీవు మనుషులకు ఇచ్చినటువంటి ప్రతి దానిని బట్టి వాళ్ళు నీకు స్తుతి చెల్లించమని పాడమంటున్నారు. ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి, సర్వజనులారా యెహోవా మీద పాడుడి. సర్వజనులకు చెప్తున్నాడు. ఈ రోజు ప్రపంచంలో ఏమైపోయిందంటే, యావత్ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఏం ఆలోచిస్తున్నారంటే, ఇదిగో యేసు ప్రభు వారిని నేను నమ్మమంటే, యేసు ప్రభు వారి గురించి మాట్లాడుతుంటే, ఆయన ఏదో మాకు సంబంధం లేదు, అక్కడ ఎవరో వీళ్ళు అంటుంటే, దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో వారు తెలియదు కనుక మీరు వెళ్ళి వారికి తెలియచేయండి. ఏమని తెలియజేయమన్నాడమ్మా యేసు ప్రభు వారి లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు? ఎవరికైనా గుర్తుందా? ఈ లోకం నుంచి అవరోహణమయ్యి పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? శిష్యులతో చెప్పిన మాట. ఆయన వెళుతూ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? గుర్తుంది ఎవరికైనా? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. జాగ్రత్త, కొద్ది నిమిషాలు విందాం. 16:15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష వస్తుంది. మీరు వెళ్ళి చెప్పండి. ఎవరికి చెప్తామంటే, సర్వలోకానికి వెళ్ళి చెప్పండి, సర్వ మానవాళికి చెప్పండి. ఇక్కడ తక్కువ ఎక్కువ లేదు, ఉన్నవాడు లేనివాడు అని లేదు. దేవుని దృష్టిలో స్త్రీ అని పురుషులని లేదు. దేవుడికి తెలిసింది అదే, ఇక ఏది తెలియదు దేవుడికి. ఎందుకంటే ఆయన ప్రారంభంలో తయారు చేసినప్పుడు అలాగనే తయారు చేశాడు. ఈ రోజుకి కూడా భూమి మీద మనుషులు ఆ ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత అందరూ మళ్ళా అదే మట్టిలోనికి పోతున్నారు. ఇక్కడ ఏ తారతమ్యాలు లేవు. లోకానికి అర్థం కాక ఏదేదో అనుకుంటున్నాడు. నీకు ఎంత ఉన్నా ఏడన్నా చివరికి నువ్వు పోవాల్సింది మట్టిలోనికే. నువ్వు వచ్చింది కూడా ఎండ నుంచి. నేను నీ రాత్రి పగులు ఏసీలో పడుకున్నా, రాత్రి పగులు నేను వజ్ర వైడూర్యాలు అలంకరించబడిన, నేను తినేటువంటి ఆహార పదార్థాలు ఈ లోకంలో ఎవరు తినేవి కాకపోయినా, నేను అంతా సపరేట్ గా నా లెవెల్ వేరన్నా, నీలో నుంచి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎక్కడి నుంచి వచ్చావోనని నీకు గుర్తు చేయటానికి ఇక్కడ పంపిస్తున్నారు. మనం అర్థం చేసుకోలేక ఏమంటున్నామంటే, ఏంటి ఇలా మాట్లాడుతున్నారంటే, అందుకని ఆయన ఏమన్నాడంటే, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏమని ప్రకటించాలంటే, ప్రసంగి గారు మాట్లాడుతున్నారు, మన్నైనది మరలా వెనుకటి వలె మన్నైపోవునని ప్రకటించండి పోయి అంటున్నారు. మరి ఏం చేయాలంట? మన్నైనది మన్నైపోయింది, మరి ఏం చేయాలి? ఆత్మ తాను దయచేసిన దేవునికి అవసరమై ఉన్నది. ఏదో నీ కోసమో, నీ అవసరాల కోసమో, నీ కోరికల కోసమో, నీ ఇష్టాల కోసమో, నీ ఉద్దేశాల కోసమో, నీ యొక్క మనసులో కలుగుతున్నటువంటి చెడు వ్యసనాల కోసమో నువ్వు ఉపయోగించుకోవటానికి కాదు ఈ ఆత్మ. దేవుని యొక్క ఉద్దేశములు నెరవేర్చాలని, దేవుని యొక్క నీతిని జరిగించాలని, దేవుడి యొక్క చిత్తాన్ని జరిగించాలని దేవుడు నీలోనికి ఆత్మను పంపిస్తే, ఇప్పుడు ఈ ఆత్మ నీలో ఉండి నీ చేత ప్రతి దినము ప్రేరేపణ కలిగిస్తుంది. నిన్ను ప్రతి రోజు కూడా హెచ్చరిస్తుంది, నీతో ప్రతి క్షణము మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, ఉదయం లేచిన వెంటనే నీ ఆలోచనలు ఒకలాగుంటుంటే నీ ఆత్మ నీతో చెప్తుంది, ఇది తప్పు,
ప్రతి మనిషికి, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా తనలో ఒక ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ తనకేమని చెప్తుంది? ఇది తప్పు అని చెప్తుంది. పాపం చేసేవాడికి చెప్తుంది ఇది తప్పని, అన్యాయం చేసేవాడికి చెప్తుంది ఇది తప్పని, మోసం చేసేవాడికి చెప్తుంది ఇది తప్పని. ఎవరు చెప్పాల్సిన పనిలా, తన అంతరాత్మ తనకే చెప్తుంది. ఆ అంతరాత్మ ఎవరు ఇచ్చిందంట? దేవుడిచ్చిన ఆత్మ. ఆ ఆత్మ వాడికి ప్రతిరోజు హెచ్చరిస్తుంది, నువ్వు చేసేది మోసము, నువ్వు చేసేది అన్యాయము, నువ్వు చేసేది పాపము, నువ్వు చేసేది తప్పు అని. ఎందుకు చెప్పాల్సిన పని ఏంది దానికి? దానికి అవసరమేమన్నా చెప్పాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఈ రోజులలో మనం ఇక్కడ ఉన్నాం కన్నా ఇంతకు ముందు మనం యేసు ప్రభుని ఎరగక ముందు కూడా, దేవుడు అంటే తెలియనప్పుడు కూడా, మనము కూడా లోకంలో తిరుగుతున్నప్పుడు మన మనస్సాక్షి కూడా ఒక్కసారైనా, రోజుకు గాని వారానికి గాని ఒక్కసారైనా చెప్తుంటది మనకి ఇది తప్పు, ఇన్ని తప్పులు చేస్తున్నావే, ఏదో ఒక రోజు ఆ తప్పు నీకు నీ కుటుంబానికి తగులుద్ది, జాగ్రత్త అని మనం హెచ్చరిస్తుంటది. కానీ పైకి మాత్రం ఏమంటామంటే నేను చేసేదంతా కరెక్ట్ అని పైకి బిల్డప్ ఇచ్చుకుంటారు, కానీ వాని మనస్సు వాడితో చెప్తుంది ఇది కరెక్ట్ కాదని. ఎందుకు ఆ మనస్సు, ఆ ఆత్మ, తనలో ఉన్నటువంటి ఆ జీవము ఎందుకు ఇలా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఆలోచించారా? ఎందుకు చెప్పాలమ్మా? రేపు దానికే కదా బాధ, రేపు కాలటానికి పోయేది అదే కదా, రేపు వెళ్ళిపోయేది అదే కదా. ఇదిగో నువ్వు చేసిన అన్యాయముల వల్ల, నువ్వు దేహంతో చేసిన ఈ క్రియల వలన, నీ శరీరం, నీకు ఇచ్చిన ఈ శరీరంతో చేసిన ఈ పాపాల వల్ల రేపు నేను తగలబడాలంటున్నా. బాధ అంతా దాందే, దానికి తెలుసు అంతా ఏమి లేదని, దానికి తెలుసు అంతా. కానీ నీలో ఉన్నటువంటి ఈ ఆత్మ నేను హెచ్చరిస్తుంది. ఇప్పుడు అదే చెప్తుంది, ప్రతి ఒక్కరు కూడా నా కార్యములను గురించి వెళ్ళి చెప్పండి. ఎందుకు చెప్పమంటున్నాడంటే వారిలో ఉన్నది నా ఆత్మ. అది ఖచ్చితంగా అప్పుడప్పుడు కొద్దిగా ఏమవుతుంటది? చలనం అంటారు దాన్ని. చలనం అంటారు తెలుసు కదక్క? చలనం అంటే తెలుసు. రాత్రి పగులు పోరక తిని పండుకొని నిద్రపోయాడు కొడక, పొద్దుగూకులు తిడుతున్నా ఏం కాదు, వాడు మనిషే కాబట్టి ఏదో ఒక రోజు వాడికి కూడా ఏమవుతుంది? కోపం వచ్చిందంటే అర్థమైంది, చలనం ఉన్నదని అర్థం. కాబట్టి ఎంత సోమరి వాడికైనా ఏదో ఒక రోజు, 100 రోజులు చెప్పిన, ఒక 5-6 నెలలు అని తిడుతుంటే ఏదో ఒక రోజు కోపపడతారు. నీకు కూడా కోపం వస్తుందని మనం అన్నప్పుడు నేనేం మనిషిని కాదా? నువ్వు పొద్దుగూకులు అంటుంటే నేను పడాలా? నేను ఎందుకు పడాలి? నాకు అవసరం లేదు అని ఎందుకు ఇలా మాట్లాడుతున్నానని చెప్తుందంటే, దేవుడు కూడా ఏమంటున్నాడంటే మీరు వెళ్ళి సర్వలోకమునికి వెళ్ళి నా సువార్త అంటే నన్ను గురించి వారికి ప్రకటన చేయండి. వారిలో ఉన్న నా ఆత్మ ఒక్కసారి కాకపోవడం ఒకసారి అయినా చలనము కలుగుద్ది, దానికి ఒక ఆశ పుట్టుద్ది. అయ్యో ఇదిగో నిత్య జీవముని ఇచ్చేటువంటి నన్ను సృజించిన దేవుని దగ్గరికి నేను వెళితే నా జీవితం బాగుపడుద్ది, ఇప్పటి వరకు నేను చేసినటువంటి అక్రమాలు అన్యాయాలన్నిటికీ నాకు శిక్ష రాదని వానిలో ఉన్న ఆత్మ వాడిని హెచ్చరించినప్పుడు, ఎప్పుడైతే వాడు ఆ శరీర కోరికలను అధిగమించి తనలో ఉన్న ఆత్మ మాట వింటాడు, అప్పుడు వాడు నా దగ్గరికి వస్తాడు. కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పండి అని చెప్తున్నాడు. 1-2 సార్లు కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు చెప్పినప్పుడు, ఒక్కసారి కాకుండా ఒకసారి చెప్పినప్పుడు ఈ మాటలు వాని లోపలికి వెళ్ళినప్పుడు లోపల ఉన్న అంతరాత్మ ఈ శరీరాన్ని ఏం చేస్తుందంట? జయిస్తుంది. ఎప్పుడైతే ఈ శరీరాన్ని జయిస్తుందో అప్పుడు వాడు ఏమనుకుంటాడంటే నేను బాగుపడాలంటే ఈ పాపాన్ని విడిచి బయటికి పోవాలనుకుంటాడు. అందుకని ఏమంటున్నాడు తెలుసా? సర్వజనులకు ఏం చేయమంటున్నాడమ్మా? చూడండి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. కీర్తనల గ్రంథం 96లో ఉన్నాడు. మీరు ఆ 4 వచనాలు మనం చదువుకునేది ఎక్కువ అవసరంలా. ఏమంటున్నాడమ్మా? చదవండి, 2వ వచనం. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము. అనుదినము, అనుదినం అంటే ప్రతిరోజు ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఎవరికి ప్రకటించమని చెప్తున్నాడు? ఎందుకు ప్రకటించమంటున్నాడు? ఇదేమన్నా యేసు ప్రభు వారి భూలోకంలోనికి వచ్చిన తర్వాత క్రీస్తు పూర్వము, క్రీస్తు శతాబ్దం 2000 సంవత్సరాల క్రితం ఏమైనా జరిగిందా? మరి ఎప్పుడుది? క్రీస్తు పూర్వము యేసు ప్రభు వారి లోకానికి రాకముందే ఇంచుమించు 1000-1700 సంవత్సరాల ముందు కాలంలోనే దావీదు గారి ద్వారా మాట్లాడిన కీర్తన.
అప్పటిలోనే చెప్తున్నాడు, అనుదినము చెప్పమని ప్రారంభం నుంచి చెప్తున్నారు. మనమేమనుకుంటున్నామంటే మనకు వీలు పడక, మనకు అవకాశం లేక, మనమేమో చెప్పడం చేతగాక ఏదో వారానికి 1 గంట చెప్పుకోకపోతే చాలు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అలా చెప్పడా. ఇదిగో ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద, 6 నేల మీద ఉన్న మనుషులలో ఏ ఒక్కడు నశించుట నాకు ఇష్టము లేదు అని ఆయన ఆశపడతాడు. ఏ ఒక్కడిని కూడా పోగొట్టుకోవాలని ఆయన ఆశ కలిగినాడు కాదు. అంతటను అందరూ మారు మనసు పొందాలని ఏం చేస్తున్నాడంట ఆయన. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు, మీకు అర్థం కావడానికి క్లారిటీ చూపిస్తాను కొన్ని విషయాలు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అంతేద్దాం 17వ అధ్యాయం తీసారమ్మా. 26వ వచ్చింది. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందిరేమని తను వెదక నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను. ఇప్పుడు చూడండి, ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాదు. ఏం మాట్లాడుతున్నాడమ్మా? ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాదు. ఎవరంట దూరముగా ఉండేవాడు కాదు? దేవుడు. ఎందుకంటున్నాడు చూడండి. ఇప్పుడు 30 వచనం చదవండి అమ్మా. ఇప్పుడు 30 జాగ్రత్త చూడండి అమ్మా. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. యావత్ భూమి మీద కాపురం ఉండేందుకు ఒక మనిషి నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడి కనుగొందిరేమని ప్రతి మనిషికి దేవుడు ఏం చేశాడంట? నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొలిమేరలు. పొలిమేర అంటే ఏంది? పొలిమేర అంటే తెలుసా? హద్దు. ఇప్పుడు ఎవరికి హద్దు ఏర్పరిచాడు ఇక్కడ? ప్రతి మనిషికి ఒక హద్దు ఇచ్చాడు. నీ ఆయుష్ ఇంతే. ఈ ఆయుష్ లోపు ఏం చేయాలంట? అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఆ హద్దులోపు అంటే ఈ జీవితము ముగించేలోపు వాడు దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుడు చూస్తూ ఉన్నాడంట. అందుకని ఏమంటున్నాడంటే, ఆ అజ్ఞాన కాలములను, అప్పుడున్న కాలములు ఎలాంటివంట? అజ్ఞాన కాలములను దేవుడు ఏం చేశాడంట? చూచి చూడనట్టుగా పోయాడు. చూసి చూడనట్టు తెలుసా? కొన్ని చిన్న తప్పులు చేస్తారు పిల్లలు. చేశారు అనుకోండి, మనం ఏం చేస్తామమ్మా? చూసి చూడనట్టు పోతాం. ఎందుకని? పిల్లలే తెలియకలే అని. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞ. ఆజ్ఞ 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 వేరు, చెప్పటం వేరు. చెప్పటముకు ఆజ్ఞకు చాలా తేడా ఉంది. ఆజ్ఞ అనేది ఎందుకు చెప్పాడంటే, ఆజ్ఞ అతిక్రమమే. ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞను చెయ్యకపోతే అది పాపం. ఇప్పుడు అంతటను అందరూ మారు మనసు పొందాలంటే వాళ్ళు ఎలా మారు మనసు పొందుతారు? వాళ్ళు మారు మనసు పొందడానికి అవకాశాలు ఏంటంటే, అందుకేమంటున్నారు తెలుసా? సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త మీరు ప్రకటించండి అని చెప్తున్నారు. ఎవరికి నేర్పరచుకున్నాడు? అప్పుడు 12 మంది అపోస్తులు నేర్పరచుకున్నాడు. ఆ 12 మంది ద్వారా ఇప్పుడు ఏమైపోయారు? 12 కోట్ల మంది కంటే ఎక్కువగా మారిపోయారు. ఏంది ఇలా సువార్త ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందంటే, దేవుడు చెప్పాడు అక్కడ. అందుకని ఏమంటున్నాడు? ఆయన చేసిన కార్యములను గురించి ఏది దాచిపెట్టకూడదు. ప్రతిదీ ప్రతి మనిషికి చెప్పినప్పుడు ఆయన చేసిన కార్యములు అన్ని ఇన్ని కాదు, ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక కార్యం వాడి మనసులోనికి వెళ్ళి వాడిని మరలా పురికొల్పొచ్చు. వాడు మరలా దేవుని వైపు తిరిగే వాడిగా మార్చొచ్చు. ఏందయ్యా మారటం అంటే? ఏంటంటే మారటం అంటే ఏదో చేయటం కాదు, పాపమును విడిచిపెట్టి నీతిగా బ్రతకటమే మారటం. ఈ రోజు మార్పు అనేదాన్ని ఇష్టం లేక దీన్ని ఒక మతంగా మలసారు భూమి మీదకి జనాలు. దీన్ని ఒక మతంగా పెట్టేశారు. ఆ మతం మాకొద్దు, మతం మాకొద్దు అన్నారు. ఇక్కడ మతం అని ఎవరేం చెప్పడా, మారమంటున్నాడు. మారమంటే ఏంది? పాపమును విడిచి నీతిగా బతకమంటే ఇప్పుడు జనముల కష్టం. కానీ ఇది ఎవరి కోరిక?
ఆమేన్. ఎవరి కోరికమ్మా? సృష్టించిన వాడి కోరిక. నన్ను సృష్టించిన వాడు నన్ను ఇలా చూడాలని ఆశపడ్డాడు. నిన్ను సృష్టించిన వాడు నిన్ను అలా చూడాలని ఆశపడ్డాడు. నిన్ను సృష్టించిన వాడు నిన్ను అలా చూడాలని ఆశపడ్డాడు. కానీ అందరిని సృష్టించింది ఒక్కడే. అందుకని నీకు చెప్పాను, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఒక్క మనిషిని నుండే ప్రతి వాళ్ళను సృష్టించి అన్నాడు. అప్పుడు దేవుడు చూసి చూడనట్టున్నాడు, ఇప్పుడు ఖచ్చితంగా మారాలన్నాడు. ఎందుకంటే ప్రజల యొక్క పరిస్థితులు మనం చూసినప్పుడు అంతెల్లో తెలివి మీరిపోయారు. అన్నిట్లలో తెలివి వచ్చేసింది, జ్ఞానం వచ్చేసింది. ఇంతకు ముందులాగా ఇప్పుడేం లేరు కదమ్మా. ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం లాగా ఇప్పుడు ఉన్నారా? అప్పట్లాగా ఆ యొక్క మట్టి గోడలలోను పూరి గుడిసెలలోను ఏదో చిన్న చిన్న దీపాలు అంటారు చూడండి, ఆ యొక్క దివిటీలు పట్టుకొని అక్కడెక్కడ నివాసం చేసుకుంటూ అక్కడక్కడ చెట్ల కింద మెట్ల కింద ఏమి లేదుగా. ఇప్పుడు కాలం మారిపోయింది కదా, పరిస్థితులు మారిపోయారు కదా. వస్త్రాలు నీట్గా వేసుకోవడం అలవాటు పడ్డారు, మంచిగా ఇల్లులు కట్టుకోవడానికి అలవాటు పడ్డారు, మంచిగా యొక్క లైఫ్ కింద గాను మంచిగా అంతా వరకు మారిపోయారు. అంతా టెక్నాలజీ పెరిగిపోయింది, తెలివి మీరిపోయింది, అన్నిట్లలో మీరిపోయారు. కానీ పాపములో మాత్రము ఇంప్రూవ్మెంట్ రాలేదు. అంటే పాపం ఇంప్రూవ్మెంట్ అంటే పాపం పెరిగింది కానీ పాపములో విడుదల కావాలని కోరుకునే వాళ్ళు లేరు. అంతేలా జ్ఞానం వచ్చింది. ఇంతకు ముందు ఎవరైనా మొబైల్ ఫోన్ తెలుసా? ఇంతకు ముందు మనకు ఒక 100 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్ తెలుసా? తెలియనప్పుడు అప్పుడు ఏముంది? అంతకుముందు చూసినప్పుడు ఫస్ట్ ఎప్పుడో ఏముంది? అది ఒక రేడియో ఉంది, అదేదో బ్యాటరీ వేసేది, అక్కడెక్కడ ఒక ఛానల్ వచ్చేది. ఆ టైంలో ఏదో ఒక టైంలో ఆ ఛానల్లో నుంచి ఒక చిన్న పాటలు, ఒక వార్తలు వస్తూ ఉంటాయి, ఏదో కథలు వస్తూ ఉంటాయి. ఆ రేడియో తర్వాత కొద్ది రోజులకి ఏమైపోయింది? బ్లాక్ అండ్ వైట్ చిన్న చిన్న టీవీలు వచ్చాయి. ఒక యాంటీనా పైన పెట్టుకునేరు, ఆ టీవీలో నుంచి చూసుకునేవారు. దాని తర్వాత కొన్ని రోజులకి ఏమైపోయింది? ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీ కొద్దిగా ఏమైపోయింది? కలర్ టీవీగా మారిపోయింది. ఈ కలర్ టీవీ తర్వాత ఇప్పుడు ఏమైపోయింది? అంతా కూడా ఆ టీవీలలో ఏం చూస్తామని చేతిలోకి వచ్చేసింది అంతా అని మారిపోయాయి. ఇంతకుముందు ఎక్కడో ఉన్న మనిషిని ఇక్కడ చనిపోయాడని చెప్తే ఒక 1-2 వారాలు పట్టింది వాడి దగ్గర పోయి చెప్పాలంటే. ఇప్పుడు సెకండ్ పట్టింది. ఎంత తెలివి కలిగిన మనుషులు దేవుని విషయంలో తెలివిని ఎందుకు ఉపయోగించడం లేదని అడుగుతున్నాడు దేవుడు. మీరు తెలివి లేనట్లయితే నేను అడగను, మీకు ఏమైందంట? అప్పుడు అజ్ఞాన కాలం, మరి ఇప్పుడు జ్ఞానము కలిగిన కాలాలు. అంతటను అందరికి అన్ని తెలుసు, మరి దేవుడి విషయం దగ్గరకు వచ్చాక ఎందుకు తెలియటం లేదు? దేవుడి దగ్గరకు వచ్చాక ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇప్పుడు అప్పట్లో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఆ యొక్క దీపం కింద ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారమ్మా? ఎవరైనా ఇష్టపడతారా? ఆ దీపం కింద ఉండాలంటే ఇప్పుడు ఏమనుకుంది? ఒక 10 నిమిషాలు కరెంట్ లేకపోతే అందరినీ తిడతాం. మనం తయారు చేసినట్టు కరెంటును మనమేమో కనిపెట్టినట్టుగా, మనమేమో దీన్ని మనం తయారు చేస్తే లేనట్టుగా అందరిని అంటుంటాం. కానీ అప్పటిలో ఉన్న దీపమునే ఇప్పుడు ఉండాలని ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? కానీ దేవుని విషయానికి వచ్చాక మాత్రము మాకు మాత్రం అప్పటికి ఇప్పటికి ఒకటే, మేమైతే కాంప్రమైజ్ కాము. బైబిల్ ఏం చెప్తుందంటే, మీకు నేనేం చెప్తానంటే ఆలోచించమంటుంది బైబిల్. బైబిల్ ఏమంటుందంటే ఒక్కసారిగా నువ్వు నమ్మమని అంటా, ఆలోచించు. ఆలోచించిన తర్వాత ఏమి చెబుతున్నది, ఇక్కడ ఏం మాట్లాడుతుంది, ఏమి చెప్తుందంటే ఎదుటి వాడికి అన్యాయం చెయ్యొద్దు అంటుంది బైబిల్. ఎదుటి వాడిని నాశనం చెయ్యొద్దు అంటుంది. నీవు నిజమైన దేవుని దగ్గరికి రమ్మంటుంది. ఏం చెప్పట్లేదు, ఏం కొత్తగా చెప్పట్లా. నువ్వున్న పద్ధతిని వదిలిపెట్టి, నువ్వున్న పరిస్థితిని వదిలిపెట్టి, నువ్వున్న స్థితిగతులను వదిలిపెట్టి, నీ వేషధారను వదిలిపెట్టి రమ్మనటంలా. ఒకటే చెప్తుంది, పక్కన వాడికి అన్యాయం చేయకుండా నీతి న్యాయముగా బ్రతకు. అలా బతికి నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను నిన్ను పరలోకానికి తీసుకెళ్తాను. ఆయన ఏం పెద్ద భారం మన మీద, మనుషుల మీద ఏం పెట్టడంలా. ఆయన బరువు తెచ్చి మనుషులు నెత్తిని పెట్టి ఖచ్చితంగా ఇది మొయ్యాల్సిందేను, లేకపోతే నా కోసం నీ యొక్క తలనివ్వాలి, కాళ్ళు ఇవ్వాలి, నీ రక్తం ఇవ్వాలి, ఇవేమి అడగట్లా. ఆయన ఒకటే అడుగుతున్నాడు, నీ పాపములను విడిచిపెట్టు అని అడుగుతున్నాడు. రక్తమైనా ఇవ్వటానికి ఇష్టమే, అవసరమైతే కన్న బిడ్డలనైనా ఇవ్వటానికి ఇష్టమే, వాళ్ళను నరికేయటానికి ఇష్టమే. కానీ పాపం విడిచిపెట్టడం ఎవరికి ఇష్టం లేదంటుంది బైబిల్. అదే పెద్ద ఎక్కువగా ఘోరంగా మారిపోయింది. అదే ఎదుటి ఒక మనిషిని చంపటానికి ఎందుకు అంత మనసు వచ్చేసిందని ఆలోచించేవాడు ఉన్నాడా? ఒకళ్ళని పాడు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని ఆలోచించేవాడు ఉన్నాడా? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ వల్ల ఎదుటి వాళ్ళు సఫర్ కాకుండా ఉండాలని, నీ వల్ల ఇంకొకళ్ళు బాధపడకుండా ఉండాలని
నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఏంటంటే అప్పుడైతే దేవుడు చూసి చూడట్టున్నాడు, ఇప్పుడు మాత్రం నువ్వు ఖచ్చితంగా దేవుని గురించి తెలుసుకోవాలి. అదే చెప్తుంది ఇక్కడ. ఏమంటున్నాడు కీర్తనకారుడు? ఇదిగో ఆయనను గూర్చి ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఎందుకంటున్నాడు? ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యమును ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు కృతజ్ఞతాస్తుతి చెల్లించుడి. కుటుంబములారా, కుటుంబాలే దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలంట. ఎందుకంటే నువ్వు క్షేమముగా ఉన్నావన్నా, నీ భార్య క్షేమముగా ఉన్నదన్నా, నీ పిల్లల క్షేమంగా ఉన్నారన్నా, నీ తల్లిదండ్రులు క్షేమంగా ఉన్నారన్నా ఉచితముగా నేను ఇచ్చిన కృప వలనే అంటున్నాడు ఆయన. మీరేమి ఆస్తి ఐశ్వర్యం పెట్టి, డబ్బులు బంగారం వజ్ర వైడూర్యాలు పెట్టి కొనిలేదు. నేను ఇచ్చిన ఊపిరి వల్ల ఉచితంగా బతికేస్తూ మీకు ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు. అయితే నేను మీ మీద కోపపడిన ప్రతిసారి నాకేమనిపిస్తుందంటే వీళ్ళు రేపైనా బాగుపడతారేమనిపిస్తుంది. రేపు బాగుపడాలంటే మీరెళ్ళి నన్ను గురించి ప్రకటన చేయండి. శిష్యులకు అదే చెప్పారు. అయ్యా మేము వెళితే అనేకమైన జరిగినంటే ఇబ్బంది లేదు, తన సహోదరుని నిమిత్తము నీ ప్రాణమునా పర్వాలేదు, నువ్వు చనిపోయినా పర్లేదు, వాళ్ళు మారుతుంది సార్. ఎందుకు చెప్తున్నాను ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. అదే మాట్లాడుతాను. ఏమంటారు తెలుసా? యేసు ప్రభు వారి దేనికోసం వచ్చారని రాయబడిందమ్మా? దేనికోసం వచ్చారని రాయబడింది? అనేకుల పాప పరిహారమునకై తన ప్రాణమును ఇచ్చుటకే మనుష్య కుమారుడు వచ్చెను అని రాయబడింది. అనేకుల పాపాల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఇదే మనకు నేర్పించాడు. ఇప్పుడు లోకములో కూడా మీ సహోదరులు అందరి కొరకు నువ్వు ప్రాణం పెట్టినా పర్వాలేదు, కానీ ఒక్కలనైనా నీతి మార్గంలోనికి తీసుకురా. నీతి మార్గంలో ఉన్న కుటుంబమా, దేవుని నమ్మిన కుటుంబమా, ఇదిగో ఇంకా సజీవుడిగా ఉన్నటువంటి కుటుంబమా, బ్రతికి ఉన్నటువంటి మనుషుడా, నువ్వు బ్రతికినందుకు దేవుడికి ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతి చెల్లించావా? ఆఫ్టర్ ఒక రూపాయి అవసరం వచ్చినప్పుడు ఒక రూపాయి ఇస్తే థ్యాంక్స్ అని చెప్తున్నావు. ఈ రోజు నువ్వు బ్రతకడానికి, నేను బ్రతకడానికి ఊపిరిచ్చిన దేవునికి ఏ రోజైనా థ్యాంక్స్ అనేది చెప్పగలిగావా? ఆపదలో ఉన్నాడని, ఆదుకున్నాడని, ఒక మాట సహాయం చేశాడని జీవితాంతం అతను ఏం చేస్తాం? మనము గుర్తు పెట్టుకుంటాం. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఆ ప్రమాదంలో నుంచి బయటికి తీసిన వ్యక్తిని ఏమంటాం? దేవుడు లాగా వచ్చి, అంటే వీళ్ళకి తెలుసు మనుషులందరినీ కాపాడేది ఎవరని తెలుసు? దేవుడి అని తెలుసు. కానీ ఆ దేవుడిని ఒప్పుకోవటానికి నాలో ఉన్నటువంటి అహము నన్ను ఒప్పుకొని చేయటంలా. ఎందుకు ఒప్పుకునేటట్టు చేయటం లేదంటే, నాకు తయారు చేసిన ఈ యొక్క నివాసాన్ని వేరే వాడు వచ్చి ఆక్రమించాడు. వాన్నే మనం ఏమంటాం? మన భాషలో అపవాది అంటాం, బైబిల్ భాషలో సాతాన్ అంటాం, మనందరికీ తెలిసిన భాషలో దెయ్యము అంటాం. అది వచ్చి మనుషులకు వచ్చేసింది. దేవుని దగ్గరికి రావటానికి వాళ్ళని ఓర్చుకోలేదు. కావాలని చూడండి, ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నేను ఇప్పుడు తప్పు చేశానని బాగానే ఉంటారు, కానీ కనీసము వారు చేసింది పాపమని వాళ్లకు కూడా తెలియకుండా వాళ్ళని డిస్టర్బ్ చేసి, వాళ్ళని మోసం చేసేసింది. అందుకని ఏమన్నారు తెలుసా యేసు ప్రభు వారు? మిమ్ముని గురించి మీరు జాగ్రత్త పడండి, నిన్ను గురించి నువ్వే జాగ్రత్త పడండి. నేను చేస్తున్న ప్రతి పని తప్పు అని నాకు చెప్పే మనసు నాకు లేకుండా చేసి, అదేం చెప్పిందంటే నా దగ్గరకు వచ్చి, తప్పు లేదులే, ఎంతమంది చెయ్యటంలా అని చూపెడుతున్నాడు. ఏం చూపెడుతుందమ్మా? ఎంతమంది చేయటం లేదు, వాళ్ళు చేయటం లేదా, వీళ్ళు చేయటం లేదా, వాళ్ళు లేరా, వీళ్ళు లేరా, వాళ్ళు తాగటం లేదా, వీళ్ళు పాపం చేయటం లేదా, వాళ్ళు వ్యభిచారం చేయటం లేదా, వీళ్ళు దొంగతనం చేయటం లేదా, నేను ఒక్కనేనా అనే ఒక మనసు నాలోని పెట్టి నన్ను మారకుండా మార్చింది ఎవరంటే అపవాది. ఇప్పుడు అపవాది యొక్క క్రియలో లయపరచుడికి ఎవరు వచ్చారంట? యేసు ప్రభు వారు వచ్చాడని బైబిల్ చెప్తుంటే, ఎక్కడ యేసు ప్రభు వారి మాటలు వాళ్ళ హృదయంలోనికి వెళ్తే వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి అపవాది పారిపోయి వాళ్ళ జీవితాలు బాగుపడతాయన్న భయంతో యేసు ప్రభు మాటలు మాకు అవసరం లేదని మారిపోయింది లోకం. అర్థమవుతుందా? ఎప్పుడైనా ఎవరైనా దొంగతనం చేశారు అనుకోండి, ఉదాహరణకు ఈ వస్తువు అబ్బాయిది అనుకోండి, నేను దొంగతనం చేసి దాచిపెట్టుకున్నాను అనుకోండి, అబ్బాయి నా దగ్గర కూర్చున్నంత కాలము నేను ఎక్కడికి ఏమనుకుంటాను? ఎప్పుడే అబ్బాయి పోతే బాగుండు అనుకుంటాను. ఎందుకు?
అబ్బాయి శైలి అక్కడ బయట పడితే నాదంటనేమని. అలాగే అపవాది కూడా ఏం చేస్తుందంటే వీళ్ళను ఇక్కడ దేవుడి మాట వినేటప్పుడు ఎప్పుడు ఇది ఆగిపోతే బాగుండే, ఎప్పుడు నేను పక్కా పోతే బాగుండే అనిపిస్తుంది వాళ్ళు. ఎందుకంటే వానిలో ఉన్నటువంటి దురాత్మ బయటకు పోతే ఎక్కడ వాడు బాగుపడుతున్నాడు దాని భయం. బాగుపడటం లేదని దేవుడు బాధపడుతున్నాడు, బాగుపడతాడు ఏమని అది బాధపడుతుంది. అర్థం కాల లోకానికి. నిజంగా నేను కూడా ఈ బైబిల్ గ్రంథం ఇన్ని సంవత్సరాలు చదివేంత వరకు నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే అర్థము కాకుండా మనం ఒకటి డిస్టర్బ్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు మనం కూడా దేవుళ్ళు ఎంత బాగుంటున్నా, మనం కూడా దేవుళ్ళు పాటలు పాడుతూ దేవుళ్ళు వాక్యం చదువుకుంటూ తప్పు చేయాలన్న భయపడుతున్న మనలో కూడా ఒక్కొక్కసారి కఠినత్వం వస్తుంది తప్పు చేయాలన్న విషయంలో. చేస్తే ఏమవుతులే, ఎవరు చేయలేదులే, పాస్టర్ గారు చేస్తారు కదా, వాళ్ళే చేస్తారు కదా, వీళ్ళే చేశారు కదా, ఇలాంటి మనసు మనలోనికి ఎప్పుడు వస్తుందంటే అపవాదికి మనం అవకాశాలు ఇచ్చినప్పుడే వస్తాం. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? సమస్త జనులారా, సమస్త భూజనులారా ఆయనను గురించి తెలుసుకొనండి. అందుకని ఏమన్నా చూడండి, అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురపరచండి. అన్ని జనులు అంటే దేవుడు అంటే ఎరగని వాళ్ళు. అన్ని జనులు అంటే ఎవరు అనుకోవద్దు మీరు, దేవుడు అంటే తెలియని వాళ్ళకు వెళ్ళి ఆయన గురించి చెప్పండి అన్నాడు. అంతే, ఇక్కడ ఏదో కాదు. మనం ఏమనుకుంటామంటే అన్ని జనులు అంటే వీళ్ళు, అన్ని జనులు కాదంటే క్రిస్టియన్స్, ఇవన్నీ ఏం లేవు. ఆ అన్ని జనులు అనే మాట అసలు ఎక్కడ వచ్చిందంటే ప్రారంభంలోనే వచ్చింది. దేవుడు ఏర్పరచుకుంది అబ్రహామును. తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ కావాలి కదా దేవుడికి. మరి అన్ని జనులు అంటే ఎవరు? అసలు అర్థం కాలేదు బైబిల్ లోకానికి. ఇంకా చాలా మందికి అర్థం కాలేదు. అర్థం కాక ఏమన్నారంటే మీరు ప్రార్థనకు రావాలంటే ప్రత్యేకంగా ఉండాలన్నారు. ఏంది ప్రత్యేకత? వేషధారణ, కట్టొద్దు, బొట్టొద్దు, మంచి బట్టలు వద్దు. ఏంది ఎవరు చెప్పారు? ఊరు నేర్పించారు. అసలు ఈ పనికి మాట్లాడదు బైబిల్ నేర్పించారు. నాకు అర్థం కాలేదు. సగం మంది ఇది ఇలా చేసి ఈ క్రైస్తవంలో చిచ్చు పెట్టి అపవాది వాళ్ళను ఆడుకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి రావాలనుకున్న వాళ్ళ కూడా అడ్డం పెట్టిపోయారు వీళ్ళన్నీ. అందుకని దేవుడి దగ్గరికి రావాలన్న మనసున్నా ఇవన్నీ మీకు లేవులేని వాళ్ళు రావడానికి ఇబ్బంది పడిపోతున్నారు. కానీ బైబిల్ అలా చెప్పడా, మారాల్సింది ఏమని చెప్పాడమ్మా? మనసు మారాలి, మనిషి కాదు మారాల్సింది. నేను ఎలా ఉన్నా నీకు ఒక రకంగా మారాలని కదా, మనస్సు మారాలి. మనసులో ఉన్న చెడు పోవాలి, మనసులో ఉన్న దురావేశం పోవాలి, మనసులో ఉన్న చెడు తలంపులు పోవాలి, మనసులో ఉన్న చెడ్డ కోరికలు పోవాలి. ఈ పోతే మనం యేసు ప్రభు నమ్మినట్టే, దేవుని నమ్మినట్టే. గాని ఏవి పోకుండా ఈ పైన ఉన్నాయన్నీ తీసేస్తే మనం నమ్మినట్ట. పాతాళానికి పోయేది లోపల ఆత్మే కానీ పై శరీరం కాదుగా. మరి శరీరం గురించి మనకెందుకు అంత తప్ప నాకు అర్థం కాలేదు. ఏడు గురించి ఎందుకు టెన్షన్ పడుతున్నా? అందుకే ఇక్కడ ఏమన్నాడు? సమస్త జనులకెళ్ళి ఆయన గురించి తెలియచేయండి. ఈరోజు చాలా ప్రదేశాలు నిజంగా పెద్ద పెద్ద మినిస్ట్రీలు పెట్టుంటారు, పెద్ద పెద్ద పాస్టర్ పేరు పెట్టుకుంటారు. కానీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే నువ్వు పరలోకం బావాలంటే కొన్ని ఉండకూడదు. ఏమి ఉండకూడదు? నాకు అర్థం కాలేదు. పాపం ఉండకూడదు. మిగతా ఏంటో పని వాడికి, మిగతా వాడి దొరికి పని అవసరం లేదుగా. అందుకే ఏమన్నారు తెలుసా? సమస్త అన్య జనులకు వెళ్ళి నన్ను గురించి ప్రకటన చేయుడి, నన్ను గురించి ప్రచురించుడి. ఎందుకు ప్రచురించాలంటే నువ్వు ఎప్పుడైతే నన్ను గురించి ప్రచురణ చేస్తావో అప్పుడు నేను నిన్ను నీ కుటుంబం ఏం చేస్తానన్నాడు? దీవిస్తానన్నాడు. ఎలాగంటే చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయము. త్వరగా కొద్ది విషయాలు మాట్లాడుకుని ప్రార్థన చేద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం చదవండము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయండి. ఎవరి కార్యములు? మీరు బాగా గమనించి ఆలోచించండి. చాలా చోట్ల మీరు చూస్తుంటారు వాక్యం చెప్పినప్పుడల్లా ఎవరి గురించి చెప్పుకుంటారు ఎక్కువ మంది? మరి ఇక్కడ ఎవరి గురించి చెప్పమంటున్నారు? ఆయన చేసిన కార్యం అని చెప్పాలి. ఆయన కార్యాలు చెప్పాలంటే ఎలా తెలుస్తాయి? వాళ్ళకు ఆయన కార్యాలు చెప్పాలంటే ఎలా తెలుస్తాయి అమ్మా? ఆయనను గురించి చదువుకోవాలి. ఆయనను గురించి చదువుకుంటే ఆయన గురించి చెప్పగలం. ఆయన గురించి చదువుకోవడం చదువు లేక ఈడికొచ్చి నేను ఎలా ఉంటే నన్ను బాగు చేశాడు, ఎలా ఉంటే నన్ను బాగు, నా గురించి చెప్తూ ఎవరు నమ్ముతారు? నాకు అర్థం కాదా? ఆయన కార్యములు జనములలో తెలియచేయుడి. ఇంకా 11 నుంచి కూడా చదవండి ఒకసారి. అదే దినవృత్తాంతంలో 16, మొదటి దినవృత్తాంతం 16, 11 నుంచి చదవండి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని
నిత్యము వెదుకుడి ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఏమైపోయారు? మరిచిపోయారు. అందుకని న్యాయాధిపతులు 2:10 చదివించాను. యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరమగుడు పుట్టింది. మరిచిపోయారు. ఎంత అజ్ఞానమమ్మా! దేవుడు నీకు చేసిన వాటిని నువ్వు అంత ఈజీగా అంత మర్చిపోగలుగుతున్నావు? నాకు అర్థం కాలేదు. దేవుడు నీకు ఎన్ని చేశాడు, ఆయన గురించి అంత గొప్పగా మనం వినగలుగుతున్నాం. ఇప్పుడు ఆయన గురించి తెలుసుకోవాలంటే నువ్వు వినాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చి వినగలుగుతున్నావా? మా వినటానికి ఉందా మీకు ఆలోచన? ఆయన గురించి చెప్పంటే ఏం చెప్తారు? ఒకటే చెప్తారు మీరు పోయి, దేవుని దగ్గర పోయిన తర్వాత బాగుపడ్డా. నేను బాగుపడ్డా? నేను ప్రార్థన పోయిన తర్వాత నాకు బాగా అన్ని బాగుపడుతుంది. ఏం జరిగింది? ఈ కాదు నేర్చుకోవాల్సింది. ఏమి నేర్చుకోవాలి? ఇక్కడికి వచ్చిన తర్వాత 1 గంట గాని, అరగంట గాని, 1:10 నిమిషాలు గాని నేను వాక్యం చెప్తా చూడు. ఆసక్తి ఎన్ని నేర్చుకుంటే ఇక్కడ నేను చెప్పేది ఎవరి గురించి? ఆయన గురించి. ఆయన గురించి మీరు తెలుసుకుంటే ఎక్కడైనా ఆయన గురించి చెప్తాను, మన గురించి చెప్పుకోలేము. అందుకన్నాడు ఆయన కార్యములను సర్వజనులలో తెలియచేయుడి. ఆయన చేసిన కార్యాలను తెలియజేయమంటే ఆయన చేసిన కార్యాలు ఒకటి చెప్పండి చూద్దామంటే ఏ కార్యాలు చెప్తారు మీరు? ఉదయం ఒక వాక్యం అని చెప్పాను, మీకు గుర్తుందో లేదు? సహోదరి వాళ్ళ కుటుంబం దగ్గర ఉపవాస ప్రార్థన జరిగింది. ఒక వాక్యం చెప్పాను. ఎవరు చేసిన కార్యం అది? ఏ కార్యం చేశాడు ఆయన? 5,000 మంది పంచారు. అక్కడ నేను కన్క్లూజన్ లో లాస్ట్ లో ఒక మాట చెప్పాను. ఏం చెప్పాను గుర్తుందా? ఆయన చేతులకు నిన్ను నువ్వు అప్పగించుకుంటే దేనికి పనికిరాని మన జీవితాలను అందరికీ ఫలభరితంగా మారుస్తుంది. ఎందుకంటే ఎవరు చేసిన కార్యం? దేవుడు చేసిన కార్యం. ఆయన కార్యాలు చెప్పాలి. మన కార్యాలు చెప్పుకుంటే, నా గురించి చెప్పుకుంటే ఎంత టైం చెప్పినా కూడా నా గురించి మీకు తెలిసి చెప్పేది నేను ఆయన గురించి చెప్పాలి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్ని సంవత్సరాలు చెప్పినా, మనిషి జీవించినంత కాలం చెప్పినా ఇంకా తరగవు. మాకు తెలియదు కదంటే ఏం తెలుసు మనకి? ఆది కాలం నుంచి ప్రకటన కొద్దిగా చదువుకున్నామా? ఏం సార్ మనకేం తెలుసు ఆయన గురించి? ఏం చెప్పుకుంటాం? అందుకని ఆయన కార్యములను సకల జనులకు తెలియచేయండి. ఏ కార్యం తెలియజేయాలంటే ఆయన చేసిన ఒక చిన్న కార్యం గురించి మీకు అందరికి అర్థం కొట్టని చెప్తాను. బైబిల్ గ్రంథంలో చూద్దాం. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము. జాగ్రత్తగా ఒక్క నిమిషం ఒక మాటే మనం చదువుకొని ముగించుకునే ముందు. ద్వితీయోపదేశకాండము తీసారమ్మా 23వ అధ్యాయము తీసారమ్మా 5వ వచనం జాగ్రత్తతో 4 నుంచి చదవండి చూద్దాం. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానములిచ్చి నదుల యారములోని పేతోరులో నుండి నీకు విరోధముగా బేయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననల్ల నుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఆమేన్. బిలాము దగ్గరికి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు తెలుసు కదా మీ అందరికి? బారాకు రాజు కొంతమంది దూతలను బిలాము దగ్గరకు పంపించాడు. ఈ బిలాము ఎవరు? దేవుని ప్రవక్త. ఇప్పుడు నేను ఎలా యేసు ప్రభు సేవ చేస్తున్నాను, ఆ రోజులో వాళ్ళను ప్రవక్తలు అనేవాళ్ళు. అలా దేవుని ప్రవక్త. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నిన్ను బారాకు రాజు పిలుస్తున్నాడు రాయ్యా అన్నాడు. ఇప్పుడు వెంటనే నేను లోపలికి వెళ్ళి, అయ్యా నేను వస్తానో రానో దేవుడిని అడిగి చెప్తానని చెబితే ఆయన ఏమన్నాడు? నువ్వు వెళ్ళొద్దులే అన్నాడు. మళ్ళా కొంతమంది వచ్చారు. ఫస్ట్ కొంతమంది వచ్చారు, అంటే వెళ్ళొద్దు అన్నాడు. మళ్ళా కొంతమంది వచ్చారు. వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఏమన్నాడు? నేను పిలుస్తున్నారంటే మళ్ళా పోయాడు. దేవుడు వద్దన్నా నేను రానన్నా. ఇప్పుడు 3వసారి మళ్ళా పోయాడు ప్రార్థన చేసినప్పుడు. ఇప్పుడు ఇతనికి ఏమనిపించింది? ఒకేలే వెళ్ళాలి అనిపించింది. దేనికోసం పిలుస్తున్నాడు ఆయన? ఇశ్రాయేలీయులను శపించడానికి పిలుస్తున్నాడు. ఇశ్రాయేలుని శపించడానికి పిలుస్తున్నాడు. ఇప్పుడు మొదటగా, రెండోసారిగా, మూడోసారిగా రాని వాడు ఎందుకు పోయాడంటే బిలాము ఏం చేశాడంటమ్మా? అందరూ పాడతారు కదా అప్పుడు. ఏం చేశాడంటే బిలామును
బహుమానములను ప్రేమించు. బహుమానాలు పంపించాడంట రాజు రాప అని. ఇప్పుడు వెళ్ళాడంటే వెళ్ళిన తర్వాత ఆ రాజుతో చెప్తున్నాడంట, ఏమిటి రాజు అంటే, నీవు నిజమైన దేవుని ప్రవక్తవని నేను నమ్ముచున్నాను. బాగానండి, ఏమంటున్నాడు? నువ్వు నిజమైన భూమిని ఆకాశమును సమస్తమును సృజించిన దేవుని ప్రవక్తవైన నేను నమ్ముచున్నాను. కాబట్టి దేవుడు నీకెంతో గొప్ప మేలు చేశాడు, దేవుడు నీకెంతో ఆశీర్వాదం ఇచ్చాడు. నీ నోటితో ఎవరిని ఏది అంటే అది జరుగుద్ది కదా, దేవుడు నీకంత బహుమానం ఇచ్చాడు కదా అనగానే, అయ్యా నేను దేవుని ప్రవక్తను, దేవుడు నా యొక్క నోట తన మాటను ఉంచి నన్ను దీవించాడు అనగానే, అయితే ఇప్పుడు నేను నీ దేవుని యొక్క ప్రవక్త, నువ్వు దేవుని ప్రవక్తవు కాబట్టి ఇప్పుడు నేను నీకేం చెప్తున్నానంటే, కనపడుతున్నటువంటి ఆ జనములను చూసావా అంటున్నాను. పైకెక్కి చూపిస్తున్నాడు జనములు. ఎవరు వీళ్ళందరూ అనగానే, ఇదిగో ఐగుప్తు దేశంలో నుంచి మీ దేవుడు రప్పిస్తున్నటువంటి ఇశ్రాయేలీలు అన్నాడు. అవునా, ఓకేనయ్యా అన్నాడు. అయితే నేను నీకు బహుమానాలు ఇస్తాను, నీ నోటితో వాళ్ళందరినీ శపించు అంటున్నా. అంటే ఇక్కడ బారాకు రాజుకు ఏమి తెలిసింది? దేవుడి బిడ్డ శపిస్తే శాపం అవుతుందని తెలిసింది. ఎలా తెలిసింది అనుకో? ఇప్పుడు చెప్పండి, ఎలా తెలిసి ఉండొచ్చు అనుకో? ఎలా తెలిసి ఉండొచ్చు? ఒక ఎగ్జాంపుల్ అంటే, మీరేమి బైబిల్ ఏమి చదివినా చదవకుండా అవగాహన కొరకు చెప్తాను. ఎలా తెలిసి ఉండొచ్చు అనుకో? ఎలా తెలిసి ఉండొచ్చే అంటే, నేను చెప్తున్నాను, అది నేను ఒక మాట ప్రకారం చెప్తున్నాను. ఐగుప్తు దేశంలో దేవుడు మోసే అని ఒక ప్రవక్తని పిలుచుకున్నాడు కదా, ఆ మోసే ఏది చెబితే జరిగిందంట కదా, అలాగనే మీరు కూడా ఏది చెప్తే జరుగుద్ది కదా. అంటే మోసే గురించి ఎలాగ తెలిసింది, కానీ ఇశ్రాయేలీయులకు తెలియదు. ఇశ్రాయేలీయులు కొంతమంది తెలియదు, మోసే గురించి ఎలా తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? నేను నీకు బహుమానాలు ఇస్తాను, వీళ్ళందరినీ శపించు అంటున్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే, అయ్యా వీళ్ళు దేవుడు ఆశీర్వదించిన ప్రజలు, నేను శపిస్తే వాళ్ళ మీదకి పోవయ్యా అంటున్నాడు. కానీ ఏమన్నాడు తెలుసా? ఏమి కాదు, నువ్వు శపించు అన్నాడు. ఇప్పుడు బిలాము వారందరిని చూసి శపిస్తూ ఉన్నాడు, వాళ్ళని శాపాలు పెడుతున్నాడు. ఈయన నోటిలో నుంచి శాపాలు వస్తున్నాయి, కానీ ఈ శాపాలు కిందికి పోయేలోపు ఏమైపోతున్నాయి? ఆమేన్, ఆశీర్వాదాలుగా మారిపోతున్నాయి. పక్కనున్న రాజు అంటున్నాడు, అయ్యా నువ్వు శపించమంటే ఆశీర్వదిస్తున్నావంటే, నేను శపిస్తూనే ఉన్నాను, ఆశీర్వాదాలు ఎలా వస్తున్నాయి నాకు కూడా? దేవుడు ఏర్పరచుకున్న కుటుంబము, దేవుడు ఏర్పరచుకున్న దీవెనలు, దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలను ఎంతమంది ఎన్ని చేసినా వాళ్ళ మీదకి ఏమి రావు. మరి వస్తాయి కదా అంటున్నారంటే, అంటే నువ్వు దేవుని ఏర్పాటులో లేవని అర్థం. దేవుడు నిన్ను పరిపూర్ణంగా రెడీ చేసుకున్నాడు. నువ్వు ఎలా తయారైపోయావంట? తనకు ఇష్టమైన బిడ్డలుగా మార్చుకున్నాడు. తనకు నచ్చినట్టుగా తనకు నచ్చినట్టుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలు నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టని దేవుడు అంత చక్కగా చెప్పింది. ఎవరి గురించి? ఆ ఇశ్రాయేలుల గురించేనా? భూమి మీద యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడి పాపములను విడిచిపెట్టి దేవుని రాజ్యంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాడు. ఏ పాపము చేయని వాడి మీదకి ఏ శాపము రాదు. పాపములో నుంచి బయటకు వచ్చినోడికి ఏ శాపాలు రావు మీరు అనుకుంటారేమో, కానీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళ పాపం వాళ్ళని ఏం చేస్తుందంట? పట్టి పీడిస్తుంది. ఈ పాపం వాళ్ళని పట్టి పీడిస్తుంది. ఈ పాపం వల్ల వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి, వాళ్ళ కుటుంబాలే పాడైపోతున్నాయి, వాళ్ళ బ్రతుకులే సర్వనాశనం అయిపోతుంటే ఈ సమయంలో ఎవరిని పంపించాడు దేవుడు? యేసు ప్రభువుని పంపించి వారి మీద ఉన్న పాపం మొత్తాన్ని తీసేయమని చెప్పాడు. అంతే. నువ్వు వెళ్ళేసి వాళ్ళందరి పాపాన్ని తొలగించి వాళ్ళ శపించబడిన జీవితాలను మరలా ఏం చేయమన్నాడు? ఆశీర్వాదకరంగా మార్చమన్నాడు. దేవుడు ఆశీర్వదిస్తుంటే నిన్ను నీ కుటుంబాన్ని ఎవరు నీ మీదకి శాపాలు తేలేరు. ఒకవేళ దేవుడు ఆశీర్వదించకపోతే నీవే దానిని శాపముగా మార్చుకొని తెచ్చుకుంటే దానిని ఎవరు దీవించలేరు. కాబట్టి అదే చెప్తున్నారు ఇక్కడ బైబిల్ గ్రంథం. మీ అందరు కూడా బాగా అర్థం చేసుకుని బాగా గమనించి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు చేసిన కార్యములు ఇశ్రాయేలీయులు చెప్పలేదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఈరోజు మనకు చెప్తున్నాడు. కీర్తన గ్రంథంలో చెప్పాడు, ఆయన చేసిన కార్యములు వెళ్ళి చెప్పండి. ఎందుకయ్యా చెప్పమంటే ఏదేదో జరుగుతుందంటే ఏమీ జరగదు. వారి జీవితాలలో మారుతారు.
వారి బ్రతుకులు మార్చుకుంటారు, వారి ఆలోచనలు మార్చుకుంటారు, వారి ఉద్దేశాలు మార్చుకుంటారు, వారి జీవితాలు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తారు. దానివల్ల వారు వారి కుటుంబాలు అభివృద్ధిలోనికి వస్తారని చెప్తున్నారు. అయితే ఈ రోజు మనందరికి దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, కీర్తనకారుడి ద్వారా మాట్లాడిస్తున్న మాట ఏంటంటే, సర్వజనులకు ఆయనను గురించి, ఆయన చేసిన కార్యముల గురించి తెలియచేయాలి. ఎర్ర సముద్రం ఎప్పుడైనా 2 పాయలుగా చీలినట్టు మనం చూసామా? కానీ దేవుడు చీల్చాడు. ఎందుకు అలా చేశాడంటే కేవలం మనం మారాలని. సముద్రము కూడా ఆయన చేతి పని అన్నాము కదా, ఆయన చేతి పని అయినటువంటి ఆ సముద్రం ఆయన చెబితే వింటుంది. భూమి కూడా ఆయన చేతి పని అన్నాము కదా, భూమి ఆయన చెబితే వింటుంది. ఆకాశములు కూడా ఆయన చేతి పని అన్నాము కదా, ఆకాశము ఆయన చెబితే వింటాడు. ఆయన చెబితే అన్ని వింటారు. అందుకేమన్నాడు, ఆకాశమా భూమి, ఆకాశం వింటుందంట, భూమి వింటుందంట. మరి ఎవరైనట్లేదంట? ఎంత బాగా మాట్లాడారు. నేను సృష్టించి పెంచి పెద్ద చేసిన మనుషులు నా మీదే తిరగబడ్డా అని ఎవరికి చెప్పుకుంటున్నాడు? ప్రకృతికి చెప్పుకుంటున్నాడు. ప్రకృతి చెప్పుకుంటున్నాడు. ప్రకృతి అంటుంది, అయ్యా నువ్వు ఏడవటం ఎందుకు? ఒక్కసారి నువ్వు అను, వీళ్ళందరూ దుమ్ము చేస్తానంటే నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డలను నేనే పాడు చేసుకోలేను. ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళను అట్లా కదిలిస్తుంటాను, అప్పుడైనా మారుతారేమో. అప్పుడు హెచ్చరిక అంతే. అక్కడెక్కడో జపాన్ లో సునామీ వచ్చిందంట, ఇక్కడెక్కడో సునామీ వచ్చింది, హెచ్చరిక. ఇక్కడెక్కడో భూకంపం వచ్చి అందరూ భూమిలో కొరకపోయారంట, పెద్ద పెద్ద అంతస్తులు మేడలకి తగలబడిపోయినాయి అంటే ఒక హెచ్చరిక. ఇక్కడెక్కడో అగ్నిపడి ఆ యొక్క పెద్ద పెద్ద ఇల్లులే కాలిపోయినాయి అంటే హెచ్చరిక ఏంది? ఏమని హెచ్చరిక? ఉగ్రత దినమందు మీ వెండి బంగారము ఆస్తి ఐశ్వర్యము అక్కడకు రాదని చెప్పడానికి సూచన అంతే, ఏమి కాదు. సూచన, ఒక గుర్తు. ఇదిగో ఆ రోజు సునామీ వచ్చినప్పుడు ఏదైనా ఆగిందా? వాళ్ళకి బంగారం ఉన్నప్పుడు బంగారం ఏమన్నా ఆపిందా? డబ్బు ఏమన్నా ఆపిందా? ఆ కార్లు, ఐశ్వర్యం, సంపద వాళ్ళు కట్టుకుని పెద్ద పెద్ద మెదలు ఏమన్నా ఆపగలిగినాయా? లేవు. అవన్నీ ఏంటిగా పనికిరావు. కానీ ఏం చెప్తున్నాడు ఇక్కడ? నువ్వు జ్ఞానము కలిగి నడుచుకుంటే ఉగ్రత దినమందు నేనేం చేస్తానన్నాడు ఆయన? దాచి పెడతానని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, కుటుంబానికి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆయన ప్రజలను ఆయన ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించిన దేవుడు నీ మీదికి ఆశీర్వాదం పంపించాడు. కానీ నువ్వు దేవునికి దూరం అయిపోతే ఆశీర్వాదం ఏమైపోతుందంట? శాపముగా మారిపోతుంది. లేదు, దేవునికి దూరం కాలేదు, దేవుళ్ళో ఉంటే ఎంతమంది ఎవరొచ్చి శపించినా నీ మీదకి శాపం రానే రాదు. ఎందుకంటే దీవెనలు శాపములు ఎవరి స్వాధీనంలో ఉన్నవి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. ఆయన ఏం చేయాలనుకుంటే అని చేస్తారు. మనం అడగడానికి ఎవరు అసలు? మరి అందరికీ రావట్లేదంటే ఎవరికి రానియాడు ఆయన. ఎప్పుడు ఎలాగ హెచ్చరించాలో అప్పుడప్పుడు కొద్దిగా హెచ్చరికల కోసం పంపిస్తుంటాడు, పోతుంటాడు అంతే. కాబట్టి ఇప్పుడు మీ అందరికీ కూడా చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, సర్వజనులకు, సకల జనులకు, సమస్త జనులకు ఆయనను గురించి తెలియచేయాలి. వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారంటే నేను వద్దన్నా, ఇంకొకళ్ళు వద్దన్నా కాదు. ఆయన చెప్పమన్నాడు, చెప్పాలి. కానీ చెప్పేది కూడా జ్ఞానంతో చెప్పాలి అని చెప్పాను. మీకు చాలాసార్లు చెప్తాను. చెప్పేది కూడా ఎలా పడితే అలా కాదు, చెప్పేది చాలా తెలివితో చెప్పాలి. చెప్పినప్పుడు ఎక్కడ ఎదుటి వారికి అవకాశం ఇవ్వకుండా చెప్పాలి. అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. మీరు కావాలని చూడండి, నువ్వు మాట్లాడే మాటను నువ్వు ఇక్కడ కూర్చొని మీరు పాపం కానీ మీరు ఏమైనా పగులంతే పొద్దున్న పోయారు కదా, పాపం అది మట్టి తట్టుకుపోయాను, ఇప్పుడు వచ్చి అలిసిపోయి పడుకొని నిద్రపోతున్నారు కదా. చాలా మంది బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆలపిస్తుంటారు. ఎక్కడైనా రాంగ్ మాట వస్తుందేమో, చిన్న తప్పు మాట వస్తుంది, దాన్ని పట్టుకుంటారు. ఎట్లా ఎందుకు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి? బైబిల్ చెప్తుంది కరెక్ట్ గా. మనం మాట్లాడే ప్రతి మాట 1కి 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఏదో ఫ్లోలు మైకుందిలే, బాక్సులు ఉన్నాయిలే, చెబితే వింటారని ఏది పెడితే అది వాగినమనుకో, మనుషులు ఏమనుకున్న దేవుడు తాడదీస్తాడు. ప్రతిదీ చాలా జాగ్రత్త కలిగి మాట్లాడాలి. అందుకే మీ అందరికి చెప్తున్నాను, దేవుడే చెప్పమన్నాడు. ఎందుకు? నాకు నా ప్రజలు కావాలి, అంతటను అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ మీరితే ఏమవుతామా? పాపం. కాబట్టి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఇప్పుడు మనం దాన్ని నెరవేర్చాలి. కాబట్టి ఆనాడు బిలాము వెళ్ళి శపించిన వాళ్ళ మీదకి శాపం వచ్చిందా?
ఆశీర్వాదం ఇచ్చింది. ఈ రోజు దేవుని దగ్గరికి వచ్చిన మనందరికీ ఒకటే ఒక విషయం చెప్తున్నాను, శరీరానికి ఎన్ని బాధలు ఇచ్చినా మీరు ఏమి దిగులు పడద్దు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. మీరు ఆశీర్వాదకరమైన మనము అనేకులను ఆశీర్వాద మార్గంలోనికి తీసుకురావాలి. అలాంటి తీసుకొచ్చేటువంటి జ్ఞానము నువ్వు పొందుకుంటేనే నువ్వు ఇంకా ఆశీర్వదించబడేది. అలా పొందుకోకపోతే నువ్వేం ఆశీర్వదించబడవు. ఇప్పుడు నాకు చదువు దాచిపెట్టుకుంటే ఏమవుతామా, మర్చిపోతాను. అదే 10 మందికి చెబితే ఇంకా నాకు ఎక్కువ వస్తుంది, చెబుతుంటే నాకు ఎక్కువ వస్తుంది. కానీ దేవుని దీవెనలు కూడా, దేవుని ఆశీర్వాదాలు కూడా 10 మందికి మనం చెబుతుంటే దేవుడు మనమల్నే ఎక్కువ ఆశీర్వదిస్తుంటాడు. మన కుటుంబాన్ని ఇంకా దీవెనకరంగా మారుస్తాడు. అలాంటి దీవెనకరంగా నువ్వు, నీ కుటుంబము, ఈ ప్రాంతం ఉండాలని అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల వంచండి, ప్రార్థన చేస్తాం. అందరూ ప్రార్థనలోకి పోతాం. స్తోత్రం దేవా, స్తోత్రం. పరిశుద్ధుడు